పర్యవేక్షణ చేసి వాడు సేవా దృక్పథంతో 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ కింద నువ్వు ఇవాళ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, సేవా దృక్పథంతో చేసినప్పుడు, ఒక సొసైటీ చేసినప్పుడు 60% ఉద్యోగులకు జీతాలు ఇచ్చి 30% ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి 10% కదా లాభాలు తీసుకోవాలి. ఇలా ఒకటే పేరు మీద ఒక జిల్లాలో 10 స్కూళ్ళు ఎట్లుంటాయి అని అడుగుతున్నా నేను. ఈ రిజిస్ట్రేషన్ శాఖ ఏం చేస్తుంది? గాడుదలాగా వస్తుందా ఏమన్నా? ఒక టీవీ ఛానల్ పెట్టినామంటే ఆ టీవీ ఛానల్ పేరట ఇంకొక ఛానల్ పెట్టాం. ఈ రాష్ట్రంలో ఇంకొక ఛానల్ ఒకటి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాని పేరట సబ్ బ్రాంచ్ ఇస్తున్నావు అంటేనే నువ్వు వానికి దోపిడికి దారులు తెలుస్తున్నావు అన్నట్టు కదా. అరే ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వాలా, ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నావు, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటుర్రు. అది కూడా జాలదని ఇలా 30 సీట్లు అమ్ముకుంటుర్రు. సి కేటగిరీ సీట్లు ఎన్ఆర్ఐలకు అమ్ముతారు 15 సీట్లు, బి కేటగిరీ సీట్లు లోకల్ వాళ్ళకు అమ్ముతారు. ఒక్కొక్క సీటుకి 24 లక్షలు. ఒక టాప్ మోస్ట్ ఆంధ్ర కాలేజీ 24 లక్షలకు అమ్ముతుంది. నీకున్న నొప్పేందా ముఖ్యమంత్రి? నీకున్న నొప్పేంది ఆన్లైన్ చేయడానికి? వానికున్న నొప్పేంది ఆన్లైన్లో చేయకపోవడానికి? అంటే మీరు గూడు పుట్టానా? మీరు గూడు పట్టాన్ని చేస్తుండ్రు కదా. ఇవాళ నీకెంత నాకెంత, రాత్రికి రాత్రి నిర్ణయం ఎట్లా మారిపోయిందా? స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కలుపుతా అన్న నీ ఆలోచన రాత్రికి రాత్రి ఎందుకు మారింది? మారిన విషయం ఎందుకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలే? ఎన్ని కట్టాలు ముట్టినాయి అని అడుగుతున్నా. ఎంత డబ్బందింది నీకు ఇవ్వాలా? నువ్వు అది కదా చెప్పాల్సింది ప్రజలకి. ఒక నిర్ణయం తీసుకుంటే అది తప్ప ఒప్ప మంచా చెడ తీసుకోవాలి అంతే. నువ్వు నిర్ణయాధికారివి, మంత్రి మండలికి బాసువి నువ్వు ఇవ్వాలా. మరి ఏం చేస్తున్నావు? 25 పిల్లలు చచ్చిపోయినప్పుడు కదా నువ్వు మాట్లాడినావు. విద్యా వ్యవస్థ కాదు, విద్యా అవస్థ దోపిడీ సంస్థలు ఇవ్వాలా. ప్రైవేటు సంస్థలు అంటే దోపిడీ సంస్థలుగా మారిపోయినాయి ఇవ్వాలా. అరే 2.5 లక్షలేందా నువ్వు? నేను అడుగుతున్నాను. అదే 1982 యాక్ట్ కింద నువ్వు నీ కాలేజీలో నీ పాఠశాలలో పనిచేసుకునే ఒక టీచర్కి గవర్నమెంట్తో సాత్గా శాలరీ ఇవ్వాలి. మరి ఇస్తుండా? ఒక్కనాడన్నా నీ డివోలు, నీ గులంగిరి ప్రైవేటు పాఠశాలకు పనిచేసే నీ డివోలు, గులంగిరి డివోలు మన దగ్గర పైసలు తీసుకొని ఆడిట్ పునఃసమీక్షిస్తలేరు. ఇవ్వాలా అక్షరం ముక్కొస్తలేదు, చదువుకునే విద్యార్థులకు అక్షరం ముక్కొస్తలేదు కనీసం. ఇలా నిన్న సుప్రీంకోర్టు 2009లో అట్టి యాక్ట్ వచ్చింది. దానికంటే ముందు కొంతమంది టీచర్లు వచ్చిండ్రు. దాని తర్వాత పనిచేసే టీచర్లకు ఎవరైతే ఉంటారో టెట్టు ఉంటుంది, అది రూలు సహజంగా. అయినా సుప్రీంకోర్టు ఏమన్నది, నాణ్యమైన విద్య రావాలంటే ప్రతి ఒక్కడికి, ప్రతి టీచర్కి టెట్టు ఉండాలి. 2 సంవత్సరాలలో టెట్టు రాకపోతే నేను ఉద్యోగం నుంచి తీసేస్తాను. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో సిబిఎస్ఈ సిలబస్ స్కూళ్ళు ఉన్నాయి, ఐసిఎస్ఈ సిలబస్ స్కూళ్ళు ఉన్నాయి, స్టేట్ సిలబస్ స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూళ్ళల్లో టెట్టున్నోడు ఒక్కడన్నా చూపెట్టు నాకు. నీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు వానికి ర్యాంకులు వస్తున్నాయి, నీకెందుకు వస్తలేవు అంటే వాడే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తుండు. ఇలా ప్రభుత్వం తయారు చేస్తలేదు. నాకున్న సమాచారం మేరకు ప్రైవేట్ వాడు క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇస్తే నువ్వు వచ్చి ఎగ్జామ్ పెడుతున్నావు. ఆ ఎగ్జామ్లో వానికి ర్యాంకులు వస్తున్నాయి, నీకు ర్యాంకులు వస్తున్నాయి, ర్యాంకులే ఇస్తున్నావు. ఇంకా ఇది తప్ప ఇంకోటి ఏం చేస్తలేవు. అన్నీ బాధాకరమైన విషయాలు ఇవన్నీ. వీళ్ళ పెద్దోళ్ళు కలిసే ఆటలలో పేదోడు బలవుడు తప్ప ఇంకొకటి ఏం లేదు. పక్క రాష్ట్రం కదా, నిన్నొచ్చిండు కదా, ఆయనను చూసి నేర్చుకోరు కాదు. నీ భాగస్వామి కదా, నీ భాగస్వామి గీడ చూసుకో. పక్క రాష్ట్రం కదా ఆంధ్రప్రదేశ్, అక్కడ ఫీజు నియంత్రణ బోర్డు ఉంది, ఎక్కడ ఎందుకు లేదు అంటే దోచుకో, నాదేం పోయింది. సో ఇట్లా పేదోని జేబు ఖాళీ చేయడానికి ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న నాటకాలు తప్ప ఇంకొకటి ఏం లేదు. కమిటీలా దేనికా కమిటీలు? ఫీజు నియంత్రణ చేయడానికి దేనికి కమిటీలు? నువ్వు కూకుండి నిర్ణయించు, మంత్రిమండలి నిర్ణయించలేదా? కమిటీ అని నిర్ణయిస్తుందా? కమిటీ ఏళ్ళు తరబడి పొడిచి పాడేస్తుందా? పందికొక్కు లెక్క చాయ్ బిస్కెట్లు తీసుకుంటా టైం పాస్ చేసి ఇవి కమిటీ రిపోర్ట్లు ఏళ్ళ తరబడి చేస్తుండ్రు. ఏళ్ళ తరబడి ఉంటాయా? ఒక అకాడమిక్ ఇయర్లో ఒక స్టూడెంట్కి సంబంధించిన విషయము నీకు 2 నెలల్లో 3 నెలల్లో డిసైడ్ కావాలి. ఎందుకు డిసైడ్ కాదు?
అంటే నీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో పోతే పుక్కడికి వస్తుంది చదువు, మేము కొనుక్కోవాలి చదువు, కొనుక్కోవాలి ఇవాళ చదువు. అరే శ్రమ దోపిడీ చేస్తున్నాయా స్కూళ్ళు? ఒక్క స్కూల్కి ఫైర్ సేఫ్టీ ఉండదు. 100% స్కూళ్ళకు ఫైర్ సేఫ్టీ ఉండదు. నువ్వు నియమించిన జీవో నెంబర్ 1 ప్రకారం బడి నిర్మాణం ఉండదు. ఒక్క స్కూల్కి ఒక గ్రౌండ్ ఉండదు. ఒక్క స్కూల్కి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండడు. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మెంటల్ ఫిట్నెస్ వస్తుంది కదా. ఏదో ఏమంటారు ఫుట్బాల్లో ఎవరు ఉంటారు, రొనాల్డో లెక్క గేమ్లు ఆడనీకి పోతుండు. ఎప్పుడన్నా నీ గవర్నమెంట్ బళ్ళల్లో కానీ ప్రైవేట్కి బళ్ళల్లో కానీ ఒక ఫిజికల్ డైరెక్టర్ ఉన్నాడా, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉన్నాడా? మరి ఫిజికల్ ఫిట్నెస్ లేని మెంటల్ ఫిట్నెస్ ఎట్లా వస్తుందా? చచ్చిపోతున్నట్టే పొరగాళ్ళు చచ్చిపోతుండ్రు. దానికి నువ్వు నేను కూడా బాధ్యులమే కదా. నువ్వు బాధ్యునివే, నేను యాజ్ ఏ మంత్రిగా నువ్వే బాధ్యునివి, నేను బాధ్యున్నే. ఈ సిస్టమ్ లేదు, ఇట్లా లేకపోవడానికి కారణం. బుద్ధి తెచ్చుకొని, బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే తీసుకున్న నిర్ణయం మంచా చెడ ముందుకెళ్తుంది. అది ప్రజల సంక్షేమాని కోసం ఉంటుంది. అన్నీ వేస్ట్. ఫస్ట్ స్కూళ్ళు మూత్తా అనే నిర్ణయం తీసుకుంటే బిడ్డ నీకు చెప్తున్నా ముఖ్యమంత్రి, నిన్ను తొలగించే నిర్ణయం మేము తీసుకుంటాం బరాబరి. ఇలా ఒక్క స్కూల్ కింద మూతపడ్డదనుకో, నీ ముఖ్యమంత్రి సీటు మూతపడకపోతే కాదని నేను హెచ్చరిస్తున్నా. ఇవాళ మేము ఇన్ని రోజులు నోరు తీరలే, పోనీతి ప్రజాపాలన ఇలానే వచ్చింది కదా పసిగుడ్డు లెక్క అని వదిలిపెట్టినాం. ఇదేం కథ? ఫస్ట్ స్కూల్లో మూత అనే నిర్ణయం బంద్ పెట్టాలి. ప్రైవేట్ ఇలా గవర్నమెంట్ స్కూళ్ళని నియంత్రించడం కాదు, ఇలా ప్రైవేట్ స్కూళ్ళని నియంత్రించాలి. పుట్ట కొడుకులాగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ ఎక్కడ పడితే అక్కడలా సందులల్లా గొంతులల్లా పెట్టుకుంటూ పేపర్లని కొనుక్కుంటూ లీకేజీలు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ నాటకాలు ఆడుతున్నారు. ఫస్ట్ వాళ్ళని నియంత్రణ వేయాలి. ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు మూసి ప్రభుత్వ స్కూళ్ళ స్ట్రెంత్ పెంచి ఇలా టీచర్ల నియామకాలు చేయాల్సిన అవసరం ఉంది. సబ్జెక్ట్ ఓరియంటెడ్ టీచర్ ఉండాలి తప్ప 12 మంది పిల్లలకు 10 మంది పిల్లలకు ఎలా ఉమ్మడి జాబితాలో ఉంది విద్య. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలా సబ్జెక్టుకు ఒక టీచర్ని పెట్టాలి ఇలా, అంతే తప్ప. కానీ ఇవాళ 12 మందికి టీచర్ ఏందా? 12 మందికి టీచరు అంటే ఒక్క టీచరే ఆడు ఏమన్నా ఆ బృహన్నల్ లెక్క నాటకాలు ఆడతారా? ఏషకాడ ఏమన్నా టీచర్ అంటాడు అన్ని సబ్జెక్టులు చెప్పడానికి కాదు కదా. ఓ సబ్జెక్ట్ ఓరియంటెడ్ బేస్డ్ టీచర్ ఉంటే, ఫౌండేషన్ బలంగా ఉంటే బిల్డింగ్ బలంగా ఉంటుంది. ఫౌండేషనే లేదు, అక్షరాలు వస్తలేవు, తెలుగులో అక్షరాలు చదవనీకి వస్తలేవు. సిగ్గు పోతుంది. ఇంకా నేను ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి మూస్తా మాట్లాడడానికన్నా సిగ్గు ఉండాలి. సిగ్గు లేకుండా వేదికల మీద కూకుండి, గౌరవప్రదమైన వేదిక మీద కూకుండి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇది మూస్తా, అది మూస్తా, ఇది చేస్తా, అది చేస్తా. ఏది ఇచ్చినా ఇవ్వకున్నా ప్రజలకు, ఏది ఇచ్చినా ఇవ్వకున్నా విద్యా వైద్యం అనేది 2 ఉచితం ఇస్తే, శాంతి భద్రతలు అనేది ఉచితం ఇస్తే ఇలా దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి అద్భుతంగా దూసుకెళ్తుంది. నువ్వు భిక్షం వేస్తే, నువ్వు మాకు ఎంగిలి మెతుకులు వేస్తే బతకాలా మేము? ఇవ్వాలా మా కాళ్ళ మీద మేము బతకద్దా? బుద్ధి లేకుండా మంచి హోదాలల్లా కూకుండి గెస్టెడ్ పెన్నులు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు రంకెలేస్తుండ్రు. దున్నపోతులు కదా రంకెలేసినట్టు. నీ నిర్ణయం మార్చుకో. మీ నిర్ణయం ఏదైతే పాత బడులు ఏవైతే ఉన్నాయో, స్కూళ్ళు ఉన్నాయో అవన్నీ ఈ సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ మేనేజ్మెంట్ కూడా సీట్లు కూడా మెరిట్లో నడవాలి, మెరిట్లో రావాలి. ఆ రకమైన సాఫ్ట్వేర్ ఏంటి, ఆ రకంగా మీరు సీట్లు ఫిలప్ చేయండి. అప్పుడే మీ మీద నమ్మకం ఉంటుంది. ఒక ఎలా మంచి చదువుకున్న విద్యార్థి అంటే ఈ దేశానికి మానవ వనరు. ఆ మానవ వనరుని ఇలా మసి చేస్తుండ్రు మీరు. ఇలా ఫీజులు లక్షల రూపాయల ఫీజులు కాలేజీకి పంపి లక్షల రూపాయల డొనేషన్లు తీసుకొని ఇలా మనిషిని తయారు చేస్తుండ్రు ఇలా. కాబట్టి ఖచ్చితంగా ఫీజు నియంత్రణ బోర్డు రావాలి స్కూల్కి. మీరు ఏం చేస్తారో తెల్లం దాకా కూకుంటారా, పొద్దున్న దాకా కూకుంటారా, 24 గంటలు 64 గంటలు పని చేస్తారా, మాకు అవన్నీ సంబంధం లేదు. 2 రోజులలో ఫీజు నియంత్రణ కమిటీ రావాలి. ఇలా బీటెక్ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ సీట్లు కూడా
మేనేజ్మెంట్ కన్వీనర్ కోట ఎట్లయితే నింపుతుండ్రో మేనేజ్మెంట్ కూడా కూడా అట్లా నింపాలి. ఎందుకు అంటే ఇలా నీటులో మెడికల్ సీట్లేమో ఇదే గవర్నమెంట్ మెడికల్ సీట్లేమో మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా ఆన్లైన్లో నింపుతుంది. ఇక్కడ మాత్రం అమ్ముకోమని చెప్తుంది. అమ్ముకోన్రి. పాపం బాధుండో బంధుండో ఒక మెరిటోరియస్ పిల్లగాడు ఒక ర్యాంకు తక్కువ కన్వీనర్ కోటాలు రాక మేనేజ్మెంట్ కోటాలు వస్తే సేమ్ ఫీజు ఆడ ఈడ కన్వీనర్ కోటాకు మేనేజ్మెంట్ కోటాకు సేమ్ ఫీజు. ఒక్క ర్యాంకు తగ్గిందనుకో తగ్గిన పిల్లగాడికి మనం ఒక ప్రోత్సాహకం ఇచ్చినట్టు ఉంటుంది. ఇలా మన సంపాదనేనా మన పైసలేనా? మా విద్యార్థి సంఘాలు కూడా పోతే వాడు ఏదో ఒకటి చేసేలా కొడతా అది మాకొద్దు. ఇలా ఆయన భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళం అవుతున్నాం. ఇలా విధానపరమైన నిర్ణయం కావాలి కదా. ఇంతప్పుడు చెత్త పెరుగుతా కాదు బుద్ధి కూడా పెరగాలి కొంతనన్నా. ఏ విషయాలలో కాంప్రమైజ్ కావాలనో ఆ విషయాలలో కాంప్రమైజ్ కావాలి. ఏ విషయాలలో కాంప్రమైజ్ కావద్దో ఆ విషయాలలో కాంప్రమైజ్ కావద్దు. అప్పుడే కదా నీకు ప్రగతి. ఇవన్నీ ఫూలిష్నెస్ నిర్ణయాలు. రేవంత్ రెడ్డి గారు మేము మీకు ముందస్తు హెచ్చరిక చేస్తున్నాం. మీరు మీ విధానాలు మీ పద్ధతులు కింద మార్చుకోకపోతే ఖచ్చితంగా మీరు 34 దాకా అన్నారు కదా 3 రోజులు కూడా ఉండనియం మేము అనుకుంటే. కాబట్టి జాగ్రత్తగా పరిపాలన చేయండి. మంచి చేస్తే మద్దతు ఇస్తాం. మాకు వేరే పార్టీ వాడు మిత్రుడు కాదు నువ్వు శత్రువు కాదు. మంచి చేస్తే మద్దతు ఇస్తాం. మంచి చేయకపోతే మసి చేస్తాం. థ్యాంక్ యూ.